ఎన్నికలనగానే అనేక చిత్ర విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఎత్తులు పై ఎత్తులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే తమ దారికి తీసుకొచ్చుకోవాలని అధికారంలో ఉన్న పక్షాలు ఒక్కోసారి సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమ దగ్గర ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు కానీ లేదా ఇతరతర అవకాశాలను కూడా వాడుకుంటూ అవతలి పక్షాలను బలహీనపరిచి తాము బలపడాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చేసిన తప్పుకు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఆ సందర్భాన్ని దాటి జరిగిన సంవత్సరాన్ని దాటి అవసరం కోసం ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి స్టంట్గా చాలామంది భావిస్తున్నటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ కేసు. దీంట్లో ప్రధానంగా మొదటి నుంచి వినిపించినటువంటి పేరు మన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కవిత పేరు. కవిత పేరు ఈ కేసులో ఢిల్లీ 2 సంవత్సరాల క్రితం నుంచి 2022 నుంచి ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్న తరుణంలో సడన్గా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం రాష్ట్రంలో హాట్గా టాపిక్గా మారింది. కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడంతో ఇది ఒక ఉద్రిక్తమైనటువంటి వ్యవహారంగా మారింది. ఈ క్రమంలో కవిత తన ఏ తప్పు చేయలేదని, తనకి ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్తూ ఢిల్లీ కోర్టులో తను బెయిల్ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు కొట్టేసి ఈడీకి మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగించేందుకు అవకాశాన్ని కల్పించింది. సో దీనికి సంబంధించి కవితతో పాటు కేజ్రీవాల్ కేసుకు సంబంధించి ఈ మొత్తం యాంగిల్లో పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఎలా ఉన్నాయనే దాని గురించి మనకి దాని గురించి తెలియజేయడానికి, అలాగే కవిత కేసుకు ఫర్దర్గా ఏం జరగవచ్చు, ఒకవేళ ఆరోపణలు కానీ నిజమైతే కనుక ఆమెకు ఎలాంటి శిక్షలు పడవచ్చు, లేదా బెయిల్ రావడానికి తను ఇంకెలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ లాయర్ జగదీష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి జగదీష్ గారు. చూస్తున్నారు కదా మీరు కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ కొన్ని రోజులుగా ఈడీ నుంచి తెలంగాణ రాష్ట్రం కానీ ఢిల్లీలో కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూస్తున్నారు. కవితని 2 ఏళ్లుగా అరెస్ట్ చేయలేదు. అఫ్కోర్స్ కవిత కూడా ఈడీ పిలిచినప్పుడల్లా నేను విచారణకు రాలేనని కొంత పక్కకు తప్పుకున్నారు. ఫైనల్గా వాళ్ళు వచ్చారు. అన్ని టర్మ్స్ ప్రకారం కోర్టు దగ్గర నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాకుండా ఇన్ టైంలో అరెస్ట్ చేసుకొని కవితను తీసుకెళ్ళిపోయారు. ఆమె కస్టడీ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ కస్టడీ పొడిగించమని కోరడం వెనుకున్న ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు? నిజంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేజ్రీవాల్కి ఈ కవితకి స్పష్టమైనటువంటి ఒక బిజినెస్ డీల్, ఏదైతే స్కామ్ బిజినెస్ డీల్ ఉందో అది ఉండే అవకాశం ఉందంటారా? సార్, మీకు ప్రేక్షకులకి నమస్కారం. దీన్ని ఒక మొదట కేసుగా చూద్దామండి. రాజకీయ కోణంలో కాకుండా మొదట ఒక లిక్కర్ స్కామ్ గా చూద్దాం. లిక్కర్ స్కామ్ గా చూసినప్పుడు మనం గతంలో చూసాం, మీరు కానీ మనం గతంలో చూసాం. ఒక మహిళ ఇలాంటి లిక్కర్ స్కామ్ లో ఒక ముద్దాయి కావడం ఒక రకమైన ఆశ్చర్యకరం. ఇది ఒక వింత కూడా. మిగతా మనీ ఆర్థిక నేరాల్లో ఆడవాళ్ళు ఉండడం, హత్యలు దోపిడీలో ఉండడం మనం చూసాం. అయితే ఒక లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ కీలక పాత్ర పోషించడం అనేది మనం కొత్తగా వింటున్న విషయం. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూతురుగా ఈవిడ అధికారాన్ని ఈమె కూడా ఎంపీగా ఎమ్మెల్సీగా రాజకీయ పదవులు అనుభవించారు. వీళ్ళ కుటుంబంలో కూడా చాలా మంది పదవులు అనుభవిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ఒక తెలంగాణ పోరుబాటులో ఒక ఉద్యమం ద్వారా తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్, ఒక ఉద్యమం నాయకుడు చెప్పుకునే కేసీఆర్ తనయుగా తెలంగాణ మహిళలకి గౌరవాన్ని పెంచాల్సింది పోయి ఈ లిక్కర్ స్కామ్ లో తగులుకోవడం అనేది దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు కేసు విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఈడీ, దేశంలో గతంలో ఎన్నో కేసులు చూస్తున్నారు. బట్ ఈడీ కేసుల విషయంలో చూస్తే ఆధారాలు లేకుండా ఈడీ కేసులు ఖచ్చితంగా నమోదు చేయదనే చెప్పాలి. రాజకీయంగా ఎంత వాళ్ళపైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఈడీ వాళ్ళు ఒక్కసారి కేసుగా రిజిస్టర్ చేస్తే ఆ కేసులు వీగిపోవడం అనేది కోర్టులో చాలా అరుదు. సక్సెస్ రేటు ఐ థింక్ 97-95% సక్సెస్ రేట్ ఉన్నది ఈడీ నమోదు చేసిన కేసుల్లో. మీకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడీ అండ్ సిబిఐ కేసులు 2 విచారణకు వచ్చినప్పుడు ఒక పిటిషన్ వేశారండి. మొదటగా ఈడీ సిబిఐ కేసులు చేయాలి అని. అంటే 2 కేసుల్లోనూ అభియోగాలు ఒకటే ఉన్నాయన్నమాట చాలా వరకు. అంటే ఈడీ సిబిఐ కేసులు చేయడం ద్వారా సిబిఐ కేసు వీగిపోతే ఈడీ కేసు వీగిపోతుందన్న ఉద్దేశంతో. అదే ఈడీ కేసులు ముందు చేస్తారనుకోండి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈడీ కేసులు అంత పకడ్బందీగా ఉంటాయనేది నాకు తెలిసిన విషయం. కాబట్టి కేజ్రీవాల్ రాజకీయాలకు ఎలా వచ్చాడు? ఒక అవినీతి రహిత
సమాజం కోసం నేను రాజకీయాలకు వచ్చాను, అసలు అవినీతి లేని పరిపాలన అందించడమే ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాగా వచ్చాడు. అలాంటి కేజ్రీవాల్ కూడా ఈరోజు ఈ కేసులో ప్రథమ ముద్దాయి. ఇక్కడ మనం కీలకంగా చర్చించుకోవాల్సిన విషయం ఏమంటే, ఈ కేసులు ఎప్పుడు పెట్టారు, ఈ కేసుల పైన గట్టిగా ఎప్పుడు వీటిని ఫోర్స్లోకి తీసుకొస్తున్నారంటే ఎన్నికల ముందు వాళ్ళ అవసరాల కోసం తీసుకొస్తుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. అయితే కోడొచ్చే ముందు కవితను అరెస్ట్ చేయడం, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం ఎన్నికల లబ్ధి కోసం కూడా అనుకోవడంలో తప్పలేదు. ఇది తప్పుడు కేసా కాదా అనేది విచారణలో తేలుతుంది. కానీ ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఈ కేసులో ఎంతో కొంత నిజం ఉన్నదనేది అందరికీ అర్థమవుతున్న సత్యం. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ ఇంతటి పలుకుబడి ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, ప్రాంతీయ పార్టీ అధినేత, ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే జాతీయ పార్టీ అధినేత కూతురిని అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అదే విధంగా అధికారంలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా ఇందులో అరెస్ట్ చేశారంటే ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది. మొదట్లో మీరు అన్నట్టుగా చేసిన పాపం ఈ రోజు అధికారం ఉంది కాబట్టి కాస్త కొన్నాళ్ళు మనల్ని కాపాడొచ్చాము, కానీ అధికారం ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి అనే సంకేతాలు ఇప్పుడు వస్తున్నాయి. మనం అడ్వకేట్ గారు విషయం చూస్తే కూడా జగదీష్ గారు ఒక్క నిమిషం అండి. నిజమే, ఎవరు తప్పు చేశారనుకుంటే ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ అయితే శిక్ష పడుతుంది, అది ఓకే. కాకపోతే లిక్కర్ స్కామ్లలో మహిళలు ఇరుక్కోవడం ఫస్ట్ టైము లేదా ఒక దౌర్భాగ్యం అని మీరు ఒక మాట అన్నారు. అట్లాగే ప్రాంతీయ పార్టీలు డబ్బులు లేకపోవడం వల్ల ఇలాంటి అక్రమాలు చేస్తూ ఉంటుంది, అవినీతికి పాల్పడి ఆ డబ్బుల ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందాలని చూస్తాయి అనేది మీరు ఒక మాటగా ఇంతకుముందు చెప్పారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అనేది చాలా కాస్ట్లీ పార్టీ, వాళ్ళకి అది అవినీతి సొమ్ము ద్వారా ఎన్నికల్లో నిలబడాల్సినటువంటి అవసరం లేనంత ఆర్థిక వనరులు ఉన్నటువంటి పార్టీ. అలాంటి వాళ్ళు ఇట్లాంటి కేసులు ఎదుర్కోవడం అంటే అది కవిత వ్యక్తిగతమైన విషయం అనుకోవాలా, బీఆర్ఎస్ పార్టీ కూడా కలిపి ఉన్నటువంటి విషయం అనుకోవాలా? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, మీకు ఎంత గొప్ప పార్టీ అయినా దాని అధినేతకి పిల్లలు, ఒక కేటీఆర్, కవిత, మేనలుడు హరీష్ రావు ఇలా ఉంటారు కదా, ఎవరికి వాళ్ళకి ఆదాయం అనేది ఇంత చాలు, నాకు ఈ సంపద చాలని ఎవరు అనుకోరు. ఇది నేను అనుకోవడం కవిత గారి వ్యక్తిగతమే అనుకుంటాను. ఎందుకంటే కేసీఆర్ అయితే ఇలాంటి పనికి తన కూతురు ప్రోత్సహించని నేను అనుకోను. ఇది కేసీఆర్ వరకు ఆలోచిస్తే ఒక మహిళగా తన బిడ్డ ఇలాంటి కేసులో ఏంటంటే మీరు అన్నట్టు బిఆర్ఎస్ కాస్ట్లీ పార్టీ అయినచ్చు, కానీ ఎంత కాస్ట్లీ పార్టీ అయినప్పటికీ డబ్బులు ఎవరికి చేదు కాదండి. మనం దొరకము, ఈ తప్పు చేస్తే కూడా మనకు అధికారం ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కవిత కావచ్చు, అధికారంలో ఉన్నాం కాబట్టి మనం చేసిన తప్పులు బయటపడవు. ఈ పిట్పోకు అనేది ఇది నిరూపించబడాలి. పిట్పోకు నిరూపించడం చాలా కష్టం. ఇక్కడ కూడా పిట్పోకు ఉంది. నేరుగా డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా లేదు. ఆస్తులు గుర్తించారే తప్పితే మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ మనీ ట్రేడ్ జరగలేదు. లేదు సార్, ఒక 100 కోట్ల రూపాయలు, అదే సౌత్ టీం నుంచి ఒక 100 కోట్ల రూపాయలు కవిత మేనల్లుడికి చేరినట్టుగా, అది కూడా ఒక పర్సన్, మహేంద్ర అనే ఒక పర్సన్ ద్వారా కవిత మేనల్లుడికి 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టు మనకైతే ఒక ఉంది ఆధారం, వాళ్ళు ఈడీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన అయితే ఇప్పుడు మీరు ఒక విషయంలోనే మనకు కేసు స్టార్ట్ అయిందండి. అవును, అయితే మొత్తం కుంభకోణం 2500 కోట్లు. అంటే కేవలం జగదీష్ గారు 2500 కోట్ల కుంభకోణం అనేది కేవలం కవిత వైపు నుంచేనా, లేకపోతే మొత్తంగా కుంభకోణం ఖరీదు 2500 కోట్లు? సౌత్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. ఓకే, సౌత్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. ఇది ఏమైందంటే, మామూలుగా ఢిల్లీలో లిక్కర్ వచ్చి, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి లిక్కర్ వచ్చి గవర్నమెంటే నియంత్రిస్తా ఉన్నాం. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు. దానికి ఒక పాలసీని క్రియేట్ చేస్తారు. ఆ పాలసీ క్రియేట్ చేయడమే వీళ్ళు అవినీతికి పాల్పడడానికి ఆ పాలసీ క్రియేట్ చేశారు. ఆ పాలసీ క్రియేట్ చేయడంలో కవిత ముఖ్య పాత్ర పోషించింది. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సౌత్ ఇండియా టీం అంతా కలిసి బెవరేజెస్ వాళ్ళతో కూడా కొలీడ్ అయ్యి ఇందులో వచ్చే లాభాన్ని
ముందుగానే మునుపు రూపంలో ఆస్తులు గాను క్విడ్ విధానంలో తీసుకోవడమే కాకుండా తర్వాత కూడా వీళ్ళకి ఓరల్ అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కాగితాల పైన రాసుకోరు కదండి, నేను ఈ పని చేసి పెడితే నాకు ఇంత ఇబ్బంది, ఈ అవినీతి సొమ్ము కాగితాల పైన రాసుకోరు కదా, ఓరల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో నాకు ఇంత ఇవ్వాలి, మొదట్లో ఇంత ఇవ్వాలి అని చెప్పి ఇది ఛేదించడమే సిబిఐ అవచ్చు, ఈడీ ఒక ముందున్న సవాల్ ఇదే అనమాట. నేను అనుకోవడం ఈ కేసు వీగిపోతుందని నేను అనుకోవట్లేదు. ఇది చాలా పకడ్బందీగా పెట్టిన కేసు ఇది మొదటి నుంచి కూడా ఇది చాలా చర్చనీయాంశమైంది. కవిత కావచ్చు, కేసీ వాళ్ళు కావచ్చు, దీంట్లో ఉన్న మిగతా వాళ్ళు కావచ్చు, తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకరిద్దరు పేర్లు సాక్షులు గాను సమాచారం కోసం వాళ్ళని ముద్దాయిలుగా చేసి ఉండొచ్చు. కానీ ప్రథమ ముద్దాయిలు కీలకంగా ఉన్న వ్యక్తులు మాత్రం ఈ కేసులో నుంచి తప్పించుకోవడం చాలా కష్టమని అడ్వకేట్ గా నేను చెప్తాను. ఎస్, అయితే దీనికి సంబంధించి మనకి అంటే ఇంతకుముందు ఇదే కేసులో ఉన్నటువంటి కొంతమంది అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లుగా మారిన తర్వాత వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అనేది అందరికీ తెలిసిందే. అయితే అప్రూవర్లుగా మారిన వాళ్ళని బలవంతంగా అప్రూవర్లుగా మార్పించి వీళ్ళని కేసులు ఇరికించే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటు బీజేపీ కానీ చేసిందనే ఒక ఆరోపణ కూడా ఉంది. దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, దీన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకు చెప్తారంటే ఈ మాట మనం గతంలో ఇక్కడ ఏపీలో ఒక ఉదాహరణ చెప్తారండి. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వరకు వచ్చి అరెస్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయింది. సిబిఐ అలాంటి ఒక కేసులో ముద్దాయిని ఎంపీ కావచ్చు, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ చేసిన ఈడీ ఎంపీని అరెస్ట్ చేయలేకుండా వెనక్కి వచ్చేసింది. లోకల్ పోలీస్ కోఆపరేట్ చేయలేదు. సో ఈ రోజు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేసే దమ్మున్న ఈడీకి ప్యారలల్ గా ఉన్న సిబిఐ, ఈడీ కంటే కూడా సిబిఐ గురించి ఎక్కువ తెలుసు మనకి. మన సినిమాలో కూడా సిబిఐ గురించి ఎక్కువ గొప్పగా చెప్పుకుంటాడు. అలాంటి సిబిఐ వెనక్కి పోయింది. ఇలాంటి సంఘటనలు సిబిఐ కావచ్చు, సిబిఐ నిబద్ధత పైన కేంద్ర అధికారుల ప్రభుత్వాల పైన అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఆ ఆలోచించినప్పుడు ఉండొచ్చు. రెండో విషయం, కానీ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం తాత్కాలికంగా వీళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఉంటారు. అయితే ఇదే అంశాన్ని మీరు చెప్పినట్టుగా ఇదే అంశాన్ని చూస్తే అధికారంలో అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ లోకల్ పోలీసు సహకారం లేదు కాబట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కుదరలేదు. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి వరకు కూడా కవితని ఈడీ కానీ అటు సిబిఐ ఈడీ టచ్ చేసే అవకాశం లేకుండా పోయింది. అంటే ఇక్కడ కూడా పోలీసులు సహకరించలేదు ఈడీకి. ఆమెను అరెస్ట్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈడీకి అరెస్ట్ చేసే ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళకి ఆ కవితను అరెస్ట్ చేయడం ఈజీ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకు చెప్తానంటే ఇవాళ రాజకీయ పార్టీలు పూర్తి నిబద్ధతతో అత్యంత ట్రాన్స్పరెన్సీ అవినీతి రహితంగా ప్రవర్తిస్తాయని మనం నమ్మాల్సిన పర్లేదు. అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు. ఎక్కడో కొంత అవినీతి అనేది తప్పనిసరిగా ఉంటుంది. అవసరాల కోసం వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిస్సిగ్గుగా అసలు చట్టాలంటే గౌరవం లేకుండా పోతున్న ఈ తరుణంలో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుందో అదే విధంగా రిమైనింగ్ స్టేట్లలో ప్రవర్తించడం లేదు. అంటే రాజకీయ లబ్ధి కోసం అవ్వచ్చు. అదే రామచంద్రం విషయంలో బాంబేలో ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ ఇంగ్లాండ్ కూడా కొట్టేస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఒక్క మతాలకు సంబంధించి అలాంటి వాటిలోనే కాకుండా ప్రతి విషయంలోనూ జగదీష్ గారు ఇందాక మీరు మాట్లాడిన మాటలో ఒక మాట స్పష్టంగా ఏం చెప్పారంటే, ఒక్కసారి ఈడీ కేసు బుక్ చేస్తే వాళ్ళ సక్సెస్ రేటు 97% వరకు ఉంటుంది అని చెప్పారు. సో మోస్ట్లీ ఇప్పటివరకు మీరు చెప్పిన విశ్లేషణలు కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఇటు కవిత కానీ కేజ్రీవాల్ కానీ ఈ కేసులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతోంది. ఒకవేళ వీళ్ళు ఈ కేసులో ఉండి వీళ్ళిద్దరిని అటు కేజ్రీవాల్ని 6 రోజుల పాటు కస్టడీ తీసుకోవడమో, కవితని 3 రోజులు కస్టడీ పొడిగించడం చూస్తుంటే వీళ్ళిద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి విచారించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన సమాచారానికి వాళ్ళు రాబట్టుకోవడానికి ముందుగా ప్రిపేర్ క్వశ్చన్ పేపర్ ని ఇద్దరిని ఒకేసారి అడగడం వల్ల
వాళ్ళకి ఇందులో ఉన్న కొన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. సిబిఐ కూడా ఇదే తరహాలో విచారిస్తుందండి. ఇద్దరు ముద్దాయిలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని అప్పటి వరకు వాళ్ళు ఊహించని ప్రశ్నలు వేసి వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టడంలో ఇదొక విచారించే ఒక రకమైన పద్ధతి. దాన్ని ఖచ్చితంగా వీళ్ళిద్దరి విషయంలో అవలంబిస్తారు. ఈ కేసు కూడా మీకు నేను ఎందుకు ఈ కేసులో ఖచ్చితంగా ఈ కేసు శిక్ష పడుతుందని చెప్తున్నానంటే, మీరు ఇప్పటి వరకు మీరు రాజకీయ కక్షలతో పెట్టిన చిన్న చిన్న కేసులు వీగిపోయిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. అయితే ఈడీ సిబిఐ కేసులు చాలా వరకు నిలబడ్డాయి మన భారతదేశంలో. ఇప్పటికీ గడ్డి స్కామ్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికీ ముద్దాయి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. మధు కూడా కావచ్చు, జయలలిత కావచ్చు, వీళ్ళు ఇలాంటి కేసులు రిజిస్టర్ చేసేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన ఆధారాలన్నీ పకడ్బందీగా ఈ కేసులు బుక్ చేస్తారు. ఒక చిన్న పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా హైకోర్టు వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్తుందంటే ఆ కేసు రాసే వ్యక్తి, ఆ కానిస్టేబుల్ ఆఫీసరు మన భారత శిక్షా స్ఫూర్తిలో ఉన్న చట్టాలను అనుసరించి చాలా పకడ్బందీగా రాస్తాడు. చిన్నగా కేసులు వీగిపోవచ్చేమో కానీ వాటి ప్రాధాన్యత తక్కువ, వాటి క్రైమ్ రేట్ తక్కువ వాటి వెళ్ళిపోవచ్చు. ఈడీ సిబిఐ కేసుల్లో మాత్రం చాలా వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మనం గతంలో చూసుకున్నట్టయితే ఎలాంటి సిబిఐ కేసులు కూడా చాలా వరకు శిక్ష పడుతుంటే తప్ప వీగిపోయిన కేసులు చాలా తక్కువ ఉన్నాయి. సో ఇదే కేసులో చూసుకున్నట్లయితే మీరు కవిత ఒక మాట ఏమిటంటే, బయటకు వచ్చినప్పుడు నన్ను పదే ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు, నేను వాడికి సమాధానం చెప్పాను, ఇంకా వాళ్ళ దగ్గర నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంక వాళ్ళ దగ్గర వేరే క్వశ్చన్ ఏరియా అనేది కనిపించట్లేదు కాబట్టి నన్ను ఒకే క్వశ్చన్తో రాజకీయ దురుద్దేశంతో ఇబ్బంది పెడుతున్నారని ఒక కవిత చేస్తున్నటువంటి ఆరోపణ. అట్ ద సేమ్ టైం మనకి ఈ రెండు రోజులు మనం చూసుకున్నట్లయితే కవిత మేనల్లుడి ఫోన్ కూడా సీజ్ చేశారు. యాక్చువల్గా మనకి అతను శరణ్ అనే అతను ఫోన్ సీజ్ చేశారు. ఇతనే దీనికి సంబంధించినటువంటి లావాదేవీలకి ప్రధాన పాత్రధారిగా ఉన్నాడని చెప్తున్నారు. సో ఇతను కూడా అరెస్ట్ చేసి ఈ ఫోన్లో ఉన్నటువంటి సమాచారాన్ని అటు కేజ్రీవాల్ వైపు నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని కలిపి డీకోడ్ చేసే అవకాశాలు ఉన్నాయా? సార్, ఇప్పుడు మీకు ఈ కేసు నమోదైనప్పటి నుంచి కావచ్చు, ఈ కేసు నమోదైనప్పుడు కవిత గారు ఒక మాట, చాలా వరకు 8 ఫోన్లు వాడారు. ఐ థింక్ 8 అనుకుంటా, 8 ఫోన్లు వాడారు ఆవిడ. కొన్ని డిస్ట్రాయ్ చేసిన ఫోన్లు కూడా ఉన్నాయండి ఇందులో. అంటే మనకి పండితుడికే కాదు, పామరుడికి, సామాన్యుడికి కూడా అర్థమైపోయే విషయం ఏమంటే ఎక్కడో తప్పు జరిగింది అనే విషయం. రెండో విషయం, కవిత గారు అంటున్నారు నన్ను అడిగిన ప్రశ్నే పదే అడుగుతున్నారని. ఇది మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. అడిగిన క్వశ్చన్ ఒక లాయర్ ముద్దాయిని పదే అడుగుతాడు. అంటే ఒకే సమాధానం ఎక్కడో విసిగిపోయి హలో అదే సార్, ఎక్కడో చోట టంగ్ స్లిప్ అయిపోతారు, విసిగిపోయి టంగ్ స్లిప్ అవుతారు. అంటే విసిగించడం అనమాట. మీకు మీరు కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ మన పరిధిలో మీరు నేను మనం సిబిఐ కోర్టు, సుప్రీం కోర్టు పక్కన పెడితే కోర్టు పరిధిలోకి వెళ్ళామంటే మన మానసిక స్థితి కూడా మారిపోతుందండి. కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళినప్పుడు ఆ పరిసరాలు మనలో ఒక భయాన్ని, ఒక క్రమశిక్షణ కూడా అలవరుస్తాయి. మీకు మన ప్రధానంగా తప్పు చేసిన వాళ్ళైతే ఇంకాస్త భయపడతా ఉంటారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కంటే పెద్ద పోస్ట్ లో ఉన్న ఏ వ్యక్తికైనా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర కూడా అనర్గళంగా పోయి మాట్లాడే మనం ఒక కానిస్టేబుల్ పోయి ఒక ఎస్ఐ దగ్గర మాట్లాడినప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడతాం. ఎందుకంటే అధికారం వాళ్ళకి అధికారం ఉంది. అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని గౌరవంగా మాట్లాడతాం. ఇక్కడ ముద్దాయిలు అనే వాడికి ఇంకా భయం ఉంటుంది. ముద్దాయిల వాడికి ఇంకా భయం ఉంటుంది. వాళ్ళని విచారించే పద్ధతి కూడా అదే విధంగా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండే ఒక రూమ్ లో తీసుకెళ్లి వాళ్ళందరూ విచారణ అధికారులు కూడా వాళ్ళు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ వీళ్ళ దగ్గర నిజాలు రాబట్టడానికి వీళ్ళు శిక్షణ పొంది ఉంటారండి. ఆ శిక్షణ ఒక ఐపీఎస్ ఆఫీసరు ఐపీఎస్ అయిన తర్వాత సిబిఐకి తీసుకున్నప్పుడు సిబిఐ కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తుందండి. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళకి ఒక శిక్షణ ఇస్తుంది. ముద్దాయిల దగ్గర నుంచి, నేరస్తుల దగ్గర నుంచి, వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టడానికి వీళ్ళకి ఒక ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. కాబట్టి ఒకే క్వశ్చన్ పదే అడిగితే అదే సమాధానం పదే చెప్పాలి మీరు. ఎందుకంటే మీరు తప్పు చేయనప్పుడు సమాధానం వేరే ఉండదు కదా. సో ఇక్కడ కవిత కావచ్చు, గతంలో ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు క్రేజీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా చట్టం తదుపరి సక్రమంగా చేస్తున్నప్పుడు
వీళ్ళకి శిక్షార్హులే అనుకున్నప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నాకైతే ఈ ఈడీ కేసు తప్పుడు కేసు అని నేనైతే పూర్తిగా చెప్పలేను, కానీ కాస్త కూస్తో అవాస్తవాలు ఉండొచ్చేమో, కానీ పూర్తిగా అవాస్తవం అయితే కాదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఒకే ఆన్సర్ని పదే పదే చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు ఒక మాట కూడా అన్నారు, తప్పు చేయనప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగినా సమాధానం కూడా అంతే స్పష్టంగా ఉండాలని. ఒకవేళ వీళ్ళు అదే సమాధానం మీద ఉండి ఈడీ ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండి వీళ్ళు తప్పు చేస్తున్నారు అనుకున్నప్పుడు వీళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి, సినిమాలో చూపించినట్టుగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నిజాలు కక్కించే అవకాశం వీళ్ళిద్దరి కేసులో ఉందండి. వాస్తవంగా అయితే చిల్లర దొంగని కావచ్చు, రేప్ చేసిన వ్యక్తిని కావచ్చు, మర్డర్ చేసిన వాళ్ళని కావచ్చు, పోలీసులకు కొట్టే అధికారం లేదండి. ఎవరిని కొట్టే అధికారం లేదు. అయితే కోర్టు పర్మిషన్ తో, థర్డ్ డిగ్రీ లాంటి వాటిని కోర్టు పర్మిషన్ తో, ఇతను కరుడు కట్టిన తీవ్రవాది, కరుడు కట్టిన ఆర్థిక నేరస్తుడు, ఇతని దగ్గర నిజాలు రాబట్టాలంటే మేము ఇతని పైన బలప్రయోగం చేయాలని చెప్పి కోర్టు పర్మిషన్ తో వాళ్ళు అలాంటివి చేయొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు భయపెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టడానికి ప్రయత్నిస్తారని తప్పితే బలవంతంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. వీళ్ళని కోర్టులో కూడా వీళ్ళకి అలాంటి ఏదైనా జరిగితే వాటి ఆనవాళ్ళని మనం కోర్టులో మేజిస్ట్రేట్ అడుగుతారు, మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి విఐపి ముద్దాయిల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని నేను అనుకోవట్లేదండి. ఎస్, ఇదే కేసుకు సంబంధించి ఇప్పుడు కవిత భర్త కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతానికి కొన్ని ఊహాగానాలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఆయన కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, భార్య చాటు భర్తగా ఈ కేసులో ఆయన కూడా ఉన్నారు. సో ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అలాగే వీళ్ళ మేనల్లుడు ఏదైతే శరణ్ అనే అతను ఉన్నాడో వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో అరెస్ట్ అవుతారు, ఏ క్షణమైనా ఈడీ వచ్చి వీళ్ళని తీసుకెళ్లొచ్చు అంటున్నారు. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా సార్? చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకు చెప్తానంటే, ఈ మాట ఎందుకు చెప్తానంటే, కవిత గారు కావచ్చు, వాళ్ళ మేనల్లుడు కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళ పిఏ కావచ్చు, వాళ్ళ ఆడిటర్ కావచ్చు, వీళ్ళందరి ఎప్పుడైతే కేసు రిజిస్టర్ చేశారో అప్పటి నుంచి మనకి లీక్లు వస్తున్నాయండి. సో జగదీష్ గారు, ఈ కేసుకు సంబంధించి అటు కవిత భర్త కానీ వాళ్ళ మేనల్లుడు కానీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నాయని చెప్తున్నారు మీరు. ఇన్ కేసు ఈ కేసు ప్రూవ్ అయ్యి కోర్టులో ప్రూవ్ అయితే కవితకు కానీ కేజ్రీవాల్ కానీ ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది, ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇక్కడ శిక్షల కంటే కూడా రికవరీ ఇంపార్టెంట్ అండి. ఈడీ కేసులో రికవరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు ఈడీ కేసులు ఏదైనా చూడండి, మనీ లాండరింగ్, క్యాష్, నగదు రూపంలో ఉన్న వాటిని ఏమి చేయలేకపోవచ్చు, కానీ ఆర్థిక నేరాలు, రికవరీ ఆస్తులు రికవరీ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం శిక్షలు కూడా 7 సంవత్సరాలు తక్కువ లేకుండా శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన భారతీయ శిక్షా స్మృతిలో అత్యంత ఎక్కువ అంటే లైఫ్ పడుతుంది. ఇది దేశానికి సంబంధించిన విషయం, దేశ ఆర్థిక వ్యవస్థని సంబంధించిన విషయం కాబట్టి 7 ఏళ్ళు తక్కువ లేకుండా శిక్ష పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి బెయిల్కి సంబంధించినటువంటి ఎలా అవకాశాలు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనకి కస్టడీ టైం ముగిసిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే, బయటికి రావాల్సిందే వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు కేసుని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటుంది. లేదంటే మీరు అన్నట్టుగా రికవరీకి సరిపోయేంత అమౌంట్ వీళ్ళ దగ్గర ఇప్పుడు లేదు, చూపించలేకపోతే కనుక ఈడీ ఏం చేస్తుంది? ఈడీ కేసు రిజిస్టర్ చేసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కావాల్సిన పరిపూర్ణమైన ఆధారాల కోసం వెతుకులాడుతూనే ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు జరుగుతూనే ఉంటుంది. సెకండ్ వన్ ఏమంటే, వీళ్ళు విచారణ పూర్తి అయిపోయిన తర్వాత, కస్టోడియల్ విచారణ పూర్తి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు బయట ఉంటే ప్రభావితం చేస్తారో అనుకున్నప్పుడు ఖచ్చితంగా బెయిల్ ని రిఫ్యూజ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. మిగతా పూర్తిగా ఈ విచారణ పూర్తిగా అయ్యే వరకు కూడా వీళ్ళని లోపలే ఉంచమని అడిగే పరిస్థితి కూడా ఈ కేసులో ఉందండి. అందుకే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఒక మాట అన్నారు, జైల్లో ఉండే పరిపాలన సాగిస్తారు అని. అందుకు అవకాశం లేదు, కానీ వాళ్ళు ఆ మాట అన్నారు అనమాట. మాట్లాడడానికి ఏదైనా మాట్లాడచ్చు, కానీ జైల్లో ఉన్న వ్యక్తి పరిపాలించడానికి చట్టం ఒప్పుకోదు. గతంలో ఎక్కడ ఈ విధంగా జరగలేదు. అట్ ద సేమ్ టైం ఒక ముఖ్యమంత్రి, ఒక ముద్దాయి కూడా ముఖ్యమంత్రి బెయిల్ పైన విడుదల చేస్తే అధికార దుర్వినియోగం చేసి ఈ విచారణ అడ్డుకుంటాడనే విషయంగా ఈడీ ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వకుండా ప్రివెంట్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సో కేజ్రీవాల్ ఇప్పుడప్పుడే బయటికి రాకపోవచ్చు అంటారు?
విచారణ ఎంతవరకు పూర్తయింది, అవి ఇంకా ఎంత విచారణ పెండింగ్ ఉంది, మీకు ఇంకా ఎంత టైం కావాలి ఈ విచారణకని కోర్టు ప్రశ్నించి తదనుగుణంగా ఈయనకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది తప్పితే ఆల్ ఆఫ్ సడన్ అతి తొందరలో బెయిల్ వస్తుందని నేను అనుకోవడం లేదు. ఇది రాజధాని, దేశ రాజధానిలో ఢిల్లీ సీఎం గా ఉన్న వ్యక్తి ముద్దాయిగా ఉన్న కేసు కాబట్టి ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న కోర్టు కూడా రన్నింగ్ లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభావితం చేస్తారనే ఒక అభియోగం చెప్పి ఇప్పట్లో దగ్గరలో బయలుచ్చే అవకాశం అయితే నాకు కనపడడం లేదండి. సో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత కస్టడీని పొడిగించడం ఒకటి, అదే టైంలో కేజ్రీవాల్ కస్టడీలోకి తీసుకోవడం, వీళ్ళిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే జగదీష్ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈడీ కేసులు అంత ఆషామాషిగా తేలవు, ఈడీ కేసులు అంత ఆషామాషిగా వీగిపోవు, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది. 7 సంవత్సరాల వరకు ఒకవేళ ఈ ఆరోపణ రుజువైతే 7 సంవత్సరాల వరకు కఠిన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ మనీ స్కామ్లో జరిగినటువంటి డబ్బులు ఏవైతున్నాయో వాటిని ఈడీ మొత్తం రికవర్ చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ క్రమంలో ఖచ్చితంగా ఈడీ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడంతో పాటు అదనంగా కేసులు కూడా పెట్టేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడప్పుడే బెయిల్ రాకుండా చూసే అవకాశాలు కూడా అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ జగదీష్ గారు చెప్తున్నారు. మరి ఈ కేసులో ఫర్దర్ ఇంకా ప్రోగ్రెస్ ఎలా ఉంటుందనేది చూద్దాం.